ఆదికాండం 20వ అధ్యాయం 14 నుంచి మనం అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రాహాముకి ఇచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది, నీకిష్టమైన స్థలమందు కాపురం ఉండుము అనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 వెండి నాణెములు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్ద ఉన్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినది అనెను. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఒక వ్యక్తి విశ్వాసముతో మరి కొన్ని భయాలున్నా కొన్ని బలహీనతలున్నా ఒక అడుగు ముందుకేసి వెళ్ళిపోతుంటే దేవుడు ఏ రీతిగా ఆ వ్యక్తి కింద పడకుండా, అవమానం జరగకుండా, ఆ వ్యక్తికి హద్దులు దాటిపోయేటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా దేవుడు అతన్ని కాపాడుతూ ఉండడం మనం చూస్తున్నాం. అనేక సార్లు దీస్ ఆర్ లైక్ లెసన్స్ దట్ వీ క్యాన్ డ్రా ఫ్రమ్ ఫెయిత్. మనము దేవుడి నుంచి ఆయన విశ్వాసం నుంచి కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు మనం ఏమంటామంటే, నాకు ఇది తగ్గితేనే నేను సేవ చేస్తా. ఒకవేళ అబ్రహాము ఈ భయము, మనము 2 మార్లు అబ్రహాం ఇలా భయపడడం మనం చూసాం. మరి అబ్రహాము ఇలాగా ఒకవేళ ఈ భయాలున్నా సరే, ఇలాగా ఒకవేళ రాజులు తీసుకెళ్ళిపోతారేమో, మనుషులు తీసుకెళ్ళిపోతారేమో, తను సారాతో ఒక సర్దుబాటు చెప్పాడు, తాను సర్దుకున్నాడు. ఆ భయంలో తనకు తానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, కానీ ముందుకు వెళ్ళడము ఆపలేదు. మనము ఈ 2వసారి 25 సంవత్సరాల పాటు అబ్రహాము ఈ భయపడడం చూసాం. మరి దీని తర్వాత మరి అబ్రహాము ఈ భయాన్ని మరి ఇంకెన్నడూ చూపించలేదు. అబ్రహాము ఆ భయాన్ని అధిగమించాడు. సో అనేక భయాలున్నా సరే, దేవుడు ఏదన్నా మనకి చెప్తే, కొన్ని బలహీనతలున్నా భయాలున్నా ముందుకు వెళ్ళిపోవడమే. చాలా మంది అంటారు, ఇది జరిగితే ఇలా జరుగుతుందండి, ఇది జరిగితే దేవుడు అలా చేస్తే నేను ఇలా చేస్తా, జస్ట్ గో అహెడ్. చాలా మంది మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోవడానికి కారణం ఇదే. అనేక భయాలు ఉంటాయి. మరి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, చేయవచ్చా, ఇలా చేస్తే ఇలా జరుగుతుందేమో. మరి ఈ భయాలన్నిటితో కూడా అబ్రహాము ఆగిపోలేదు. యాత్ర బయలుదేరాడు. మరి ఒకసారి జరిగింది, 2వసారి జరిగినా సరే, ఇంకా ముందు ఎన్నిసార్లు జరిగినా నేను వెళ్ళిపోతాను ముందుకి అని, ఎన్ని రాజులనైనా ఎదుర్కొంటారని అబ్రహాము తీర్మానించుకున్నాడు తప్పితే వెనక్కి వెళ్ళడానికి అబ్రహాం ఊరుకోలే. నెవర్ థాట్ టు గో బ్యాక్. మరి దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి ఇక్కడ మనం చూస్తే ప్రతిసారి మరి చాలా మంది అనుకుంటారు, అబ్రహాం ఇలా పొరపాటు చేసిన మనం చెప్పుకుంటున్నాం. చాలా మందిని దేవుడు ఎందుకు పిలవలేదంటే, వాళ్ళు పిలిచినా కానీ రారు. ఓకే, గాడ్ ఈజ్ విల్లింగ్ టు కాల్ ఎవ్రీబాడీ. అందరినీ పిలవడానికి, అందరికీ చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి చాలా మందికి భయాలు ఉంటాయి. అమ్మో, సేవ నాకు సరిగ్గా లేదే నాలుక, రకరకాలుగా. బట్ కానీ దేవుడు పిలిస్తే ఆయనకి అన్నీ తెలుసు. ఆయన సృష్టికర్త. హీ కవర్స్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని ఆయన చూసుకుంటాడు, ఆది నుంచి మరి అంతం వరకు. మరి మొదటిసారి అబ్రహాము ఇలాగే భయపడినప్పుడు అతనికి చాలా ఆస్తి రావడం మనం చూసాం. 2వసారి భయపడినప్పుడు ఇక్కడ ఆస్తే కాదు, మరి 1000 నాణాలు ఇవ్వడమే కాదు, నువ్వు ఎక్కడుంటావో మంచి స్థలం కూడా చూసుకో అని చెప్పి ఒక మంచి స్థలాన్ని కూడా మరి ఇక్కడ దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. సో ఒక రకంగా చూస్తే మరి మనము భయాలతో, వేదనలతో దేవుని మాటను అంగీకరించి ముందుకెళ్ళిపోతుంటే, మన బలహీనతల నుంచి కూడా, మన వేదల నుంచి, మనం పడే కష్టాల నుంచి, బాధల నుంచి మరి దేవుడు ఆశీర్వాదాలు బయటకు తీస్తున్నాడు. ఇక్కడ రాజుని గద్దించి నీవు చచ్చిన వాడవని అంటాడు. ఇక్కడ పొరపాటు చేసింది అబ్రహాము, కానీ దేవుడు రాజును మందలిస్తాడు. అంటే విశ్వాసముతో దేవుడిని నమ్మడమే కాదు, ఆ యాత్రను కొనసాగించి ముందుకెళ్లడంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. అందుకే ఒక మాట ఉంది, ఆల్ థింగ్స్ వర్క్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ గాడ్. మరి దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మంచిగా జరుగుతాయంట. సో కొన్ని దుర్ఘటనలు, మరి కొన్ని కష్టాలు, కొన్ని వేదనలు, కొన్ని బాధలు వచ్చినందుకు మీరు వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకు వెళ్ళిపోతే, ఆ చేదు అనుభవాలన్నీ కూడా మరి రేపు పొద్దున్న ఇతరులకు సాక్ష్యాలుగా మారతాయి. అంచెలంచెలుగా నీ విశ్వాసాన్ని పెంచుతూ ఉంటాయి. దేవుడు నీ అవిశ్వాసాన్ని, నీ బలహీనతల్ని, నీ బాధల్ని, నీ కష్టాలని, నీ వేదల్ని, అవమానాలని అన్నీ లెక్క పెట్టుకొని వాటన్నిటిని రానున్న రోజుల్లో తీసివేసి నిన్ను ఘనపరిచి నీ యాత్రను ఘనంగా ముగిస్తాడు. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ అబ్రహాం. నాకు ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ రోగం, ఈ వ్యాధి ఎందుకు ఇచ్చాడు, ఈ బీపీ ఎందుకు పెట్టాడు, ఈ షుగర్ ఎందుకు పెట్టాడు, ఈ భర్తను ఎందుకు ఇచ్చాడు, నాకు ఇంకా పెళ్ళి ఎందుకు అవ్వలేదు, పిల్లలు ఎందుకు పుట్టలేదు, నాకు ఈ అన్యాయం ఎందుకు జరిగింది, నాకు ఈ మోసం జరిగింది. ముందుకు వెళ్ళిపోవడంలో, ఎందుకంటే హీఈస్ ద క్రియేటర్, ఆయన సృష్టికర్త. హీఈస్ ద క్రియేటర్, హీ నోస్ వాట్ ఈస్ ద బెస్ట్. అందుకని విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవాలి. యు నీడ్ టు గో ఫార్వర్డ్. ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా, దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఇక్కడ చూడండి, అబ్రహాం ప్రార్థిస్తే అబీమెలెకు ఇంట్లో, ఉదాహరణకి రాజు ఇంట్లో మరి పనోళ్ళు, రాణులు,
ఉపపత్నులు అందరూ కలిపి 70 సంవత్సరాల నుంచి వేదన పడుతున్నాడు. 70 years he has no children. అతను ప్రార్థించగా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రతి గర్భం తెరవబడ్డదంట. అప్పుడప్పుడు మనం ఒక్కొక్కసారి దేవుడిని వెంబడించకుండా ఆగిపోతాం, ప్రార్థించకుండా ముందుకెళ్లకుండా ఆగిపోవడం వల్ల మనం అనుకుంటాం ఇక దేవుడు ఎవడేమో అని. లుక్ ఎట్ అబ్రహాం ఏమో అనుకుంటాడు. ఆ తర్వాత అధ్యాయంలో మరి అబ్రహాముకి పిల్లలు పుడతారు. ఆ ముందు చూస్తే అబ్రహాంకి ఆశ్చర్యం వేసి ఉండొచ్చు, ఇదేంటిది, నేను 70 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను, నాకు పిల్లలు లేరు. నేను ప్రార్థన చేయగా అబీమెలెక్కి మొత్తం 2000 మందికి ఒక చిన్న ప్రార్థన చేశానంతే 2000 మంది మొత్తం గనేస్తున్నారు. ఇదేంటిది, 100 ఏళ్ల పాటు ప్రార్థిస్తున్నాడు, ఎవరికి పిల్లలు మరి తనకి పిల్లలు పుట్టట్లేదు. తన ఇంట్లో దాసీలకి అందరికీ పుడుతుంది, తనకి పుట్టలేదు. ఓకే, బట్ రిమెంబర్, ఒకటి మనం నేర్చుకోవాలి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైనా జరగనియండి, నేను ముందుకు వెళ్ళిపోతాను. ది గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ట్రస్ట్ గాడ్ అండ్ గో ఫార్వర్డ్. దట్స్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ మ్యాన్. నీకు భయాలు ఉండని, నిన్ను ఉద్యోగం చేయంటే జాయిన్ అయిపో, ఆ పెళ్లి చేసుకుంటే చేసుకో, వద్దంటే వద్దు, సేవ చేయంటే సేవ చేయి, వెళ్ళంటే వెళ్ళు, దాని తర్వాత ఏం చేస్తుంది అనేది చూడకూడదు. మనము ఆ స్థాయికి వెళ్ళాలని ఇక్కడ దేవుడు అంచెలంచెలుగా అబ్రహాంని డెవలప్ చేస్తున్నాడు. ఈ యాత్రలో అబ్రహాం ఎదుగుతున్నాడు. దీని తర్వాత మళ్ళా మనము భయపడింది చూడం. అయితే ఇస్సాకు ఒకసారి భయపడతాడు, ఆ తర్వాత యాకోబు భయపడ్డు. యు సీ దట్. సో ద జనరేషన్స్ దే ఓవర్కేమ్ ఫియర్ స్టెప్ బై స్టెప్. ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు చేస్తున్నాడో మనకు తెలియదు, బట్ గాడ్ నోస్. అబ్రహాం అనుకోవచ్చు, అన్యాయం చేసి వెనక్కి వెళ్ళిపోతాను, నేను ప్రార్థించగా రాజులకి అందరికీ వచ్చేసాయి. ఐ డోంట్ నో వాట్ గాడ్ డస్ ఫ్రమ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఇట్. ఇస్తే ఓకే, ఒకవేళ పిల్లలు ఇవ్వలేదా, డోంట్ వరీ, స్టిల్ ఫాలో గాడ్. దిస్ ఎర్త్ ఈజ్ ఎ టెంపరీ ప్లేస్. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి అనేది ఒక టెంపరీ ప్లేస్. నిన్ను సృష్టించింది, నీకు పిల్లల్ని ఇచ్చింది, నీకు భర్తని ఇచ్చింది, నీకు అన్ని ఇచ్చింది. డోంట్ వరీ, జస్ట్ హోల్డ్ ఆన్. అందరిని ఒకలాగా పిలవడు. వీ డోంట్ నో, నీకు కావాల్సింది ఇస్తున్నాడు చాలు. సమ్ టైమ్స్ యూ డోంట్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. నీకు ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది ఉత్తమమైందో నీ సృష్టికర్తకు తెలుసు. ఈజ్ అ మేకర్. సో ఆయన సన్నిధికి వస్తే ఆయన ఉత్తమం ఏం చేస్తాం. అందుకనే చాలాసార్లు మనము కంపేర్ చేసుకోకూడదు. సైతానుడు ఏం చేస్తారంటే కంపారిజన్ చేస్తాడు. చూడు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేసేస్తున్నారు, మనకేమో అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవు. యు కంపేర్. ద వరల్డ్ ఈజ్ గోయింగ్ బై కంపారిజన్. ఇట్ విల్ పుట్ యువర్ కాన్స్టెంట్ ప్రెషర్. గుర్తుపెట్టుకోండి, సృష్టికర్త అయిన దేవుడు నేను ఎన్నుకొని నడిపిస్తున్నాడు అంటే అవతల వాడికి 1000 రెట్లు బ్లెస్ అయినా, ఒకసారి బ్లెస్ అయినా, నీకు ఏమీ లేకపోయినా యు ఆర్ స్టిల్ గ్రేట్. అదే దేవుడిని నడిపిస్తున్నాడు, అదే దేవుడు నీలో ఉన్నాడు. సో బీ హ్యాపీ. నీవు ఒక పూర్ గుడిసెలో ఉండొచ్చు, పెద్ద ఇంట్లో ఉండొచ్చు, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, బీ హ్యాపీ. ఇక్కడ అబ్రహాము యాత్రికుడిగా జీవించాడు, లివ్డ్ యాజ్ ఎ టూరిస్ట్. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నామంటే అబ్రహాముని దేవుడు మరి ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే, మరి నువ్వు నా స్నేహితుడు అనే టైప్లో కాదు, ఏకంగా సిలువలోంచి వచ్చిన ఆశీర్వాదాన్ని అబ్రహాం ఆశీర్వాదం అని చెప్పేశాడు. అబ్రహాం నా స్నేహితుడు అని చెప్పాడు. కొత్త నిబంధనలో కూడా అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన అని చెప్తాడు. మరి తన తరాన్ని దేవుడు అబ్రహాం నుంచి మొదలు పెడతాడు. ఆదాము నుంచి మొదలు పెట్టాడు, నోవా నుంచి మొదలు పెట్టాడు, హానోకు నుంచి కూడా మొదలు పెట్టాడు. హీ బిగిన్స్ ఫ్రమ్ అబ్రహాం. మరి అబ్రహాం జీవితం అంతా నాకు ఒక స్థలం లేదని అనుకోవచ్చు, ఒక ఉండడానికి ఇల్లు లేదని అనుకోవచ్చు. హాయిగా మా ఇంట్లో అయితే, మా ఊర్లో, మా సొంత ఊర్లో, మా యొక్క తెలిసిన వాళ్ళ మధ్య హాయిగా ఉండాల్సింది నేను ఈ రాజులకు భయపడి, ప్రాణాలకు భయపడి, ఈ భయాలు ఎందుకు అనుకోవచ్చు. అందులో నాకు పిల్లలు లేరు. అందరూ నెవర్ కంపేర్. కంపారిజన్ ఈజ్ వాట్ డిస్ట్రాయ్స్ మెనీ పీపుల్. కంపారిజన్ బ్రింగ్స్ పర్వర్షన్. అనేక సార్లు మనం కంపేర్ చేసుకోవడం వల్ల తప్పుద్రోవ పడతాం. మరి ఇలాగ కంపేర్ చేసుకోవడం వల్ల అబ్రహాము ఏహంగా మరి హగర్తో చేసుకొని ఇప్పుడు దాకా కూడా మరి కష్టాలు తీసుకొచ్చాడు. సో నెవర్ కంపేర్. గాడ్ హ్యాస్ డన్ ద బెస్ట్. దేవుడు నాకు ఉత్తమమైంది చేశాడు, చేస్తూనే ఉంటాడు. వాట్ ఐఎమ్ ఇన్ గాడ్, ఐఎమ్ ద బెస్ట్. ఓకే, సో బీ హ్యాపీ, జస్ట్ కంటిన్యూ. వాళ్ళ అంతం ఎలాగుంటుందో నీకు తెలియదు. వాళ్ళ ఆ దేవుడిని అవిశ్వాసం పెంచుకుంటున్నారు, నువ్వు వాళ్ళ అవిశ్వాసంలోకి వెళ్ళక. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే వారికి ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు పరలోకమా నరకమా, యుగ యుగములు. సో వారు పడే బాధ నీకు తెలియదు. ఇప్పుడు వారు నీకు పెట్టే ఆ కాంపిటీషన్ బాధ, ఒకసారి వారిని నరకంలో ఊహించుకో. నువ్వు పరలోకంలో అబ్రహాము దగ్గర ఉండి ఓకే భక్తుల్ని కలిసి దేవుని సన్నిధిలో సంతోషముగా యుగ యుగములు జీవించుట, నీ బంధువులతో మరి నీ పిల్లలతో ఊహించుకో. డ్రీమ్ దాట్ అండ్ ఇగ్నోర్ దోస్ థింగ్స్. సో ఓవర్కమ్ ఫియర్స్, కంపారిజన్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఈరోజు మేము విశ్వాసము ద్వారా ఎలాగ మేము ముందుకెళ్ళిపోతే ఆలస్యంలో, కష్టాల్లో, వేదనలో అపవాది అనేక సార్లు మా త్రోవను తప్పించాలని చూస్తున్నప్పుడు కూడా ముందుకెళ్ళిపోతే ఎలా వాగ్దానాలు నెరవేరుస్తావో ఈరోజు మాకు బోధించావు. విశ్వాసంలో ఉన్నవారికి అయ్యా మా క్రియలను బట్టి కాదు, మా విశ్వాసాన్ని బట్టి ఆశీర్వదిస్తానని సెలవిచ్చున్నావు. ఎవరెవరైతే నాకు ఈ ఒక విషయంలో ఆలస్యం అవుతుంది, వారి జీవితంలో సంపూర్ణంగా నెరవేరుతుందని ఈరోజు నువ్వు అబ్రహాం ద్వారా మాకు బోధించావు. కాబట్టి వారికి దయచేసి వారిలో భయాలను తీసివేసి అబ్రహాం లాంటి విశ్వాసం ఇచ్చి వారిని ముందుకు నడిపించమని
నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.